2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా అత్యంత ఘనంగా అంటే ఈ రోజున డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజీల దగ్గర ఈరోజు తెలుగు ఆడపడుచుల కోలాహలం చూస్తుంటే రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రధాన ధ్యేయంతో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ప్రతి తల్లిదండ్రి కూడా మధ్యాహ్నం తమ పిల్లలకి కడుపు నిండా భోజనం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆనందంలో ఉన్నారు. అమ్మ, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వంలో ఏవైతే అంటే నోటి దగ్గర ముద్ద లాగేశారు, 5 రూపాయల అన్నా క్యాంటీన్లు అని కానివ్వండి, గతంలో 2014 నుంచి 19 వరకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఉంది తెలుగుదేశం పార్టీ హయాంలో. ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రారంభించిన ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి అరాచకానికి ఈ రోజున దానికి ఈ 4-5 నెలల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏం చెప్తారు? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు విజయవాడ నగరంలో మా లోకేష్ బాబు గారు వచ్చి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో చెప్పుకోవాలంటే ఈ 6 నెలల నుంచి ప్రతిదీ ఒక సూపర్ 6గానే సాగుతూ ఉంది. ఏ అయితే ఇప్పుడు అన్న క్యాంటీన్లు గతంలో కూలగొట్టారు, రాగానే పేదోడికి పొట్టగొట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఉట్టి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 6 నెలల కూటమి ప్రభుత్వంలో మా నారా లోకేష్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరే వాళ్ళ ముగ్గురు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నారు, నిరంతరం ఆలోచించగలిగారు. కాబట్టి ఈరోజు నిదర్శనం మన డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అండి. అసలు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కానివ్వండి, పిల్లలు చక్కగా మధ్యాహ్నం పరంగా ప్రభుత్వ భోజనం పెట్టేది మాకు చాలా ఆనందంగా ఉంది. నిన్నగాక మొన్న పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు ప్రభుత్వ స్కూల్లో, అది కూడా చాలా బాగుందండి. గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగని విధంగా పేరెంట్స్ పిల్లలు కూర్చోబెట్టి చదువుతున్నారా లేదా, వీళ్ళు టీచర్స్ సరిగా చెప్తున్నారా లేదా అనే ఒక వినూత్నమైన కార్యక్రమం అనమాట. అది గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదు, మనకి ఒక్క తెలుగుదేశం పార్టీలోనే జరిగిందనమాట. చదువుకున్న వాళ్ళు మంత్రులు అయితే పరిస్థితులు ఎలాగే ఉంటాయనడానికి ఒక ఉదాహరణ అనుకోవచ్చండి. గతంలో ఏదో విద్యాశాఖ మంత్రులు ఒకళ్ళిద్దరు మారారు తప్ప ఇలాంటి కార్యక్రమాలు కానీ లేదా విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా కానీ ఏ కార్యక్రమాలు రూపొందించిన దాఖలాలు లేవు. సో ఈ రోజున ఈ సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏం చెప్తారు? డొక్కా సీతమ్మ గారిది మనకి నిర్వహించారు. అది ఏంటంటే ఇప్పుడు కష్టపడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎన్నో నష్టపోయాం, జనాలకి డబ్బులు లేక అల్లాడిపోయారు. కానీ భోజన పథకాలు పిల్లలకి సరైన తిండి పెట్టగా ఇదే అయిపోయాడు జగన్. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇది పిల్లలకి ఎంతో న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు డబ్బులు వ్యాపారాలు లేకపోయేసరికి పిల్లలకి పెట్టుకొని వీళ్ళు తినాలంటే ఎంతో కష్టపడుతున్నారు. కానీ మన పిల్లలకి కడుపు నిండా చదువుకోవడానికి ధైర్యం కావాలి, శక్తి కావాలంటే భోజనం ఉండాలి. ఆ భోజనం లోకేష్ గారు ఇవాళ డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ లాగా ఇప్పుడు మధ్యాహ్నం పథకం నిర్వహించి పిల్లలకి ఎంతో మంచి చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. దానికోసం మేము ఎంతో అందరం లేడీస్ అందరం వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నాం, లోకేష్ గారిని కలిసాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేమైతే పిల్లలకి కానీ పెద్దలకి కానీ బాగా చేస్తున్నారు సారు. ఇప్పుడు రాగానే ఫంక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు రాగానే 2 నెలలు కూడా కలిపి 3 నెలలు ఫంక్షన్ ఇచ్చారండి. జగన్ గారి ప్రభుత్వంలో ఫంక్షన్ పెంచుతున్నాం అన్నాడు, ఏంటి సంవత్సరం 250 పెంచారు. కానీ బాబు గారు అలా కాకుండా 4000 రూపాయలు ఒకేసారి ఎవరు ఇవ్వని రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. పేదలకు ఎంతో రూపాయలు లేకపోతే ఇవాళ వెళ్ళి 5 రూపాయలు పెడితే భోజనం ఇవాళ ఎవరు పెడుతున్నారండి? జగన్ ప్రభుత్వంలో తీసేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వచ్చేది 15 రూపాయలతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 15 రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నింపుతున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని. ఇలాంటి ఎవరు చేయలేరు, చెందలేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే సాధ్యం. ఇలాంటి అంటే కేవలం నామతహా మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 475 ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని వేల మంది విద్యార్థులకు ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్నారంటే అంటే నోటి దగ్గర కూడా ఎవరో లాగేయాలనుకోరమ్మా. ఎందుకంటే అన్ని దానాల్లో కూడా అన్నదానం మంచిదంటారు, గొప్పదంటారు కూడా. సో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటే 5 రూపాయల అన్నా క్యాంటీన్లు లాగేశారు, పిల్లలు చదువుకునే కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని తీసేశారు? ఎలా చూడాలమ్మా? అంటే ఈ రోజు మళ్ళీ తిరిగి పూర్వవైభవం రావడాన్ని ఎలా చూడాలంటారు?
పూర్వవైగా రావాలంటే ఇప్పుడు నిదర్శనం కనపడుతుంది కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఇంతకుముందు ఒక చెత్తను తెచ్చి మనము ఏదో అనుకొని ఒక చెత్తను ఇంటి ముందు తెచ్చి పెట్టుకున్నాం. దానివల్ల ప్రజల్లో చాలా మందికి భోజనం అనేది లేకుండా చేశాడు. ఏదో గోరుముద్ద అన్నాడు, పథకాలు అన్నాడు, అయ్యన్నాడు వాడు బంద చేసింది ఏమీ లేదు. ఎదవ పక్కాగా చెప్తాను, నిన్న ఇక్కడే కాదు ఎక్కడని చెప్తాను. ఆల్రెడీ వాడు తడగొట్టి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి ఎదవకి. అయినా కూడా 10 మందికి కడుపులు కొట్టిన రోజులే కానీ ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా తిండి పెట్టిన రోజు ఒక్క రోజు కూడా కనపడలేదు ప్రజల్లో. ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ ప్రజల్లో ఇంతవరకు స్కూల్లో కూడా ఏ రోజు కూడా ఫుడ్ అంటే ఇంటికి వెళ్ళి పారిపోయేవాళ్ళు. ఇప్పుడు స్కూల్లో ఎప్పుడు అన్నం పెడతారా అని చెప్పి పిల్లలు మేము ఇంట్లో వండినా కూడా దానికి నిదర్శనం కూడా నేనే. ఎందుకంటే మా అబ్బాయి కూడా చదివేది కూడా గవర్నమెంట్ స్కూలే. ఇవాళ రోజు అమ్మ నాకు వంట వద్దు ఏమొద్దు, నువ్వు క్యారేజ్ పెట్టద్దు, నా స్కూల్లో ఫుడ్ బాగుంది, నేను అక్కడే తింటానన్నా నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ విషయంలో కూడా మేము కూడా ఆ రోజు స్కూల్లోకి వెళ్ళి నేను ఒకరోజు భోజనం తినడం కూడా జరిగింది. ఫుడ్ మటుకు పిల్లలకు ఎక్సలెంట్గా పెట్టినారు. చెప్పాలంటే ఈ హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు మా లోకేష్ అన్నకే కానీ చంద్రబాబు నాయుడు. ఇవాళ బాబు గారు మన స్కూల్లో కూడా బాబు గారు, లోకేష్ అన్న, పవన్ గారు అందరు భోజనం చేశారు. మనం ఎంత సామానులమే. ఇవాళ రోజు అన్నా క్యాంటీన్ నుండి 10 మంది పేదవాడు ఇక్కడ ఎక్కడన్నా కనపడుతున్నాడా రోడ్డు పైన అన్నా క్యాంటీన్ ఉంటే చాలు వెళ్ళి కడుపు నిండా 5 రూపాయలు భోజనం. 5 రూపాయలు పెడితే చాక్లెట్లు కూడా రావట్లేదు. అలాంటిది కడుపు నిండా భోజనం పెడుతున్నాడంటే అసలు మనం గుళ్ళకి వెళ్తాం, అన్నదానం అని చేస్తున్నాం. గుళ్ళ ఇచ్చే అన్నదానం కన్నా ఇవాళ ప్రజల్లో లోకేష్ అన్న కానీ బాబు గారే కానీ ప్రజలకు ప్రతి ఒక్కరికి కడుపు నిండా ముద్ద పెడుతున్నాడు. మనం వేలు గుళ్ళకి వెళ్ళి ఉండిలేస్తున్నాము. ఇవాళ 5 రూపాయలు భోజనం పెట్టి కడుపు నిండా భోజనం పెడుతున్నాడు అంటే మాకు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇలాంటి పథకాలే కాదు చాలా వరకు మనకు బాబు గారు ప్రతి ఒక్కరికి మన వరదలో ఎంతమంది నష్టపోయారు ఫుడ్ లేకపోకుండా. ఆయన కూడా ఆ రోజు వాటర్లో కూడా వచ్చి చంద్రబాబు నాయుడు ఫుడ్ అందించడమే కానీ ప్రతి ఒక్కరికి నీరు సౌకర్యమే కానీ పిల్లలకి మంచినీళ్ళే కానీ పాలే కానీ ఇంతకన్నా ఏ ప్రభుత్వం చేసిందండి? బాబు గారు చేసినట్టుగా ఎవరు చేయలేరు. నెక్స్ట్ వచ్చేది కూడా బాబు గారే. ఇది పక్కగా మేము నిలబెడతాం కూడా. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. ఈ కోటి విద్యలైన కూటి కొరక అనేటువంటి ఈ అంటే గత ప్రభుత్వంలో ప్రతి పేదవాడి దగ్గర ముందలాగేశారు. చదువుకునే విద్యార్థుల ముందు కూడా వాళ్ళ మధ్యాహ్న భోజనాన్ని క్యాన్సిల్ చేశారు. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో సుమారు 39 కోట్ల పైబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయడం ఒక పెద్దమ్మగా మీరేమంటారు? మీ పిల్లలు ఈ కళాశాలలో చదువుకుంటున్నారా? ఎట్లుంది పరిస్థితి? చదువుకుంటున్నారండి. అయితే చాలా బాగుందండి. వారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల్లో చాలా ఆనందమైనది ఏదన్నా ఉందంటే ఇవాళ పేద ప్రజలకి, ఇవాళ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళకి ఇవాళ భోజనం కార్యక్రమం డొక్కా సీతమ్మ గారిది, పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన ఇది కూడా ఆయనకు కూడా మేము సెల్యూట్ కొడతామండి. ఆయన పెట్టిన దానికి జనాలందరూ ప్రజలందరూ కూడా ఆనందపడి ఇవాళ భోజనం కార్యక్రమం తింటున్నారంటే ఇవాళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూర్చుని వాళ్ళు తినే భోజనం తింటున్నారంటే ఇంతకంటే గొప్పది ఇంకా ఏది లేదండి. ఇవాళ పెట్టాడండి చంద్రబాబు నాయుడు మీద నేను ఎన్నో ఇవాళ అవాకల శివాకలు నేను ఇప్పుడు చూశానండి టీవీలో. ఏదో పెడుతున్నాడు, ఏంటి పెట్టేది? బొందా పెట్టాడు 5 సంవత్సరాలు జనాలను నాశనం చేసి మట్టం చేసి వదిలిపెట్టేశాడండి. జగన్ ఇక రాబోడు కూడా. తన ఎమ్మెల్యే కూడా ఉంటాడో లేదో కూడా తెలియదు. 2 మంత్రులకు ఇచ్చాడు ఇదే పథకం. ఇవాళ లోకేష్ గారు పథకం 2కి ఇచ్చాడు. ఏం చేశారంటే ప్రజలకు పనికొచ్చే పథకం చేశాడా? ఏమన్నా నందిగా సురేష్ ఏం చేశాడు? దోసుకున్నాడు, వేసుకున్నాడు. ఇది తప్పితే ఏమి అనుమతిస్తాడు? ఎందుకు అనుమతిస్తాడు? ఇవాళ అనుమతిస్తారు. మహాకూటమి అనేది వాళ్ళ ప్రజల కూటమి అండి. ప్రజలు నిర్ణయించుకున్నారండి. ఇంకా ఇన్ని కళ్ళ ముందు జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు. ఓ పక్క అన్నా క్యాంటీన్లని, ఇసుక ఉచితమైంది, ప్రతి వాళ్ళకు పని దొరుకుతుంది. ఆడవాళ్ళకైతే 3 గ్యాస్ సిలిండర్లు అని కానీ రేపు పండగ నుంచి మళ్ళీ బస్సు ఉచిత బస్సు అని ఇవన్నీ కళ్ళకు కనబడుతున్నా కూడా అంత అరాచకం జరుగుతుంది. మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, అసలు నాకు సన్మానాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఎందుకు చేయాలి సన్మానాలు? దేనికి చేయాలండి? ఈయన మంచి ఏమైనా బహుమానం చేశాడా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు, ఇసుక మాఫీ చేశాడు, ల్యాండ్ మాఫీలు చేశాడు. ఈయన చేసింది ఏం బహుమానం చేశాడండి? ఈయన చేసి ప్రజల్లోకి వచ్చి ఏదన్నా నేను ఇది మంచి పని చేశాను జనాల్లోకి వచ్చి రమ్మనండి. ఒక్కళ్ళు ఎవరన్నా ఆయన సేవ కప్పితే మేము ఆయనకి సెల్యూట్ కొడతాం. ఆయన చేసిన పనులు అన్నీ మట్టి కల్పించాడండి ప్రజల్ని. మాకు ఇక జగన్మోహన్ రెడ్డి వద్దు రాబోడు. ఇది ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఏది జరగలేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా ఉండే విధంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజున లోకేష్ గారు యువ నాయకుడిగా, మంత్రిగా, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి విప్లవాత్మక మార్పులు కానివ్వండి, లేకపోతే తీసుకునే నిర్ణయాల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మహిళలు అయితే వాళ్ళు నిజంగా ఇక్కడ వరకు వచ్చి ఆయన్ని సపోర్ట్ చేస్తూ కేరింతలు కొడుతున్న పరిస్థితి. అమ్మ, ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఎలా చూడాలి? ఏంటి? చాలా బాగుందండి. ఆవిడ పేరు మీద అన్నదానం చేస్తున్నారంటే. అలాగే ఫస్ట్ గవర్నమెంట్ మారంగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారండి.
అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాళ్ళకి అన్నం దొరికేటట్టు చేశారు. అలాగే ఇప్పుడు ఈవిడ పేరు మీద కూడా అన్నదానం చేయడం కూడా మా అందరికి చాలా సంతోషంగా ఉంది. దానికి లోకేష్ గారు రావడానికి మేము స్వాగతిస్తున్నాం. పేద విద్యార్థులు కానివ్వండి, లేకపోతే అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఈ రోజున గవర్నమెంట్ కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి కనీసం ఒక ఊతం ఇచ్చే విధంగా వాళ్ళు బాగా చదువుకోవడానికి ఈరోజు కొంతమంది అయితే బాక్సులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అమ్మ, భోజనానికి బాక్సులు కూడా తీసుకురాలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఈ పథకం ఎంతవరకు అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఎంతో మంది మీరు అన్నట్టుగా ఇంట్లో వంట చేసుకోకపోయినా పిల్లలు అలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా చక్కగా టైంకి భోజనం చేస్తారు కదా. ఇది మాత్రం చాలా మంచి కార్యక్రమం అండి.